హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ చికెను బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక 1/2 కిలో చికెన్, ఒక 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. 2 బంగాళదుంపలు అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే మనకి దీని ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి చికెన్ అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత బంగాళదుంపల్ని చెక్కు తీసేసి 2 మిక్స్ చేసి మనం మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 స్పూన్లు కారం, కొంచెం ఉప్పు వేసుకొని అయితే నేను ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకున్నానండి. తర్వాత దీనికోసం అయితే ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దామండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసానండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఉల్లిపాయ అనేది మనం ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే నేను ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నానండి. మనకి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి. కర్రీ టేస్ట్ రావాలన్నా, గ్రేవీ రావాలన్నా మనకి ఉల్లిపాయ అనేది బాగా కుక్ అవ్వాలండి. నేను ఇక్కడ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కర్రీకి సరిపడా వేస్తున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనం. తర్వాత దీంట్లో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకి కొంచెం గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలండి. మనకి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఒకసారి అయితే కలుపుకుందామండి. మనకి కింద అడగట్టకుండా చూసుకుంటా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఈ టమాటా అనేది కూడా మనకి కొంచెం సేపు మగ్గాలి, బాగా కూడా మగ్గాలండి. అందుకని ఇక్కడ నేనైతే ఒకసారి అయితే మొత్తం ఈ ఆయిల్లో టమాటా ముక్క అంతా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకుందామండి. కలుపుకొని మనం ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకొని మనకి టమాటా అనేది బాగా మగ్గిందండి. ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి చికెను, బంగాళదుంప. మీరు కావాలంటే బంగాళదుంప అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 బంగాళదుంపలు మాత్రమే తీసుకున్నానండి. మరీ ఎక్కువైనా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఒకసారి అయితే మనం వేసుకున్న ఈ చికెను, బంగాళదుంప అంతా కూడా నూనెలో బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది మనకి కొంచెం పైకి వస్తుంది కాబట్టి మనం ఒకసారి అయితే కలుపుకొని దీన్ని మనం మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఒకసారి చూసారండి, మనకి బాగా వాటర్ అంతా కూడా పైకి వచ్చి ఇంకింది. ఇలా సరిపోతుంది. మనకి కొంచెం ఆయిల్ అనేది కూడా మనకి కొంచెం సపరేట్ అయ్యింది మనకి చికెన్లో నుంచి. ఒకసారి అయితే మళ్ళీ కూడా మనం కలుపుకుందామండి. కింద అడగట్టకుండా అయితే ఇక్కడ ఈ కర్రీ అనేది మనం ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ దీనికి నేను కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం. ఇక్కడ కారం అనేది నేను 1 స్పూన్ మాత్రమే వేసాను. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్ల దాకా వేసాను కాబట్టి 1 స్పూన్ వేసానండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లల కోసం కొంచెం తగ్గించి అయితే వేసాను. కర్రీ ఇలా సరిపోతుందండి. కారం తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మనకు ఒకసారి కారం అంతా కూడా ఈ కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనకు కొంచెం నూనెలోనూ ఈ చికెన్, బంగాళదుంప అనేది కొంచెం ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గాలి కాబట్టి కొంచెం సేపు అయితే ఉంచుకున్నాను. తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి బంగాళదుంప మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనకి. తర్వాత లాస్ట్ ఫైనల్ మనం ఒక 2 మినిట్స్లో కర్రీ దింపేస్తామనగా దీంట్లో కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయ, జీలకర్ర దీన్ని అయితే నేను కొంచెం దంచుకున్నానండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగగా దంచుకొని మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా 2 మినిట్స్లో కర్రీ దింపేస్తామనగా మనం ఇది వేసుకుంటే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తాం కదండి, చాలా బాగా తెలుస్తుంది మనకి. ఫైనల్ ఇక్కడ కర్రీ అనేది అయిపోయిందండి. ఇలా సరిపోతుంది మనకి కర్రీ. చక్కగా గ్రేవీ తోటి చాలా బాగా వచ్చింది కదండి బంగాళదుంప చికెను కర్రీ. ఎంతమంది ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.
ఈ కర్రీ అనేది రైస్లోకి, రాగి సంగట్లోకి, చపాతీలోకి ఎనీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కర్రీ ఇలాగా ఖచ్చితంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.